హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వాటర్ మిలన్ తోటి టూటీ ఫ్రూటీలు చేసుకుందామండి. చాలా బాగా వచ్చాయన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేశాను ఏంటి అని చూసి. నేను ఫస్ట్ పుచ్చకాయ ముక్కలు తీసేసుకున్నాను. తర్వాత దాని మీద గ్రీన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి, అది మొత్తం పీల్ చేసేసుకోండి. పీల్ చేసేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలండి. దాన్ని ఏంటంటే ఒక మీడియం సైజ్ కట్ చేసుకోండి. మొత్తం అవి నేనైతే త్రీ తీసుకున్నానండి పీసెస్. అండ్ మీకు తక్కువే వస్తాయి అన్నమాట టూటీ ఫ్రూటీలు. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఒక వాటర్ మిలన్ మొత్తం తీసేసుకోండి. అండ్ తర్వాత చూసారు కదండి, చాలా చిన్న చిన్న. నేను కూడా యూట్యూబ్లో ఒక రీల్ చూసి చేశానండి అవన్నీ. వాటర్ మిలన్తో ఇలా కూడా వస్తాయని అనుకున్నాను. అవి మనకి పప్పాయితో చేస్తారు కదా, వాటర్ మిలన్తో చేద్దాంలే అని నేను కూడా ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. నేను అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందేమో అనుకున్నానండి. టేస్ట్ అయితే సేమ్ ఉండేయండి. టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వాటర్ మిలన్ పడేయడమే, తినేసి పడేయడం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పేముందండి. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే బాగా తింటారనమాట. చాక్లెట్స్ టైప్ అయితే అనిపించింది నాకైతే. ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి, అంటే మీడియం సైజ్ అనమాట. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అన్ని పీసెస్ కింద కట్ చేసేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసుకుందామండి. అవన్నీ వేసేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టి వాటర్ వేసుకుందామండి. అవి మసాలాలు అనమాట. అవి వేడి చేసుకుందాం. 2 గ్లాసెస్ వాటర్ చేసుకున్నాను నేనైతే. అవి బాయిల్ అవనిద్దామండి వాటర్ని. వాటర్ బాయిల్ అయిన తర్వాత పీసెస్ అన్నీ అందులో వేసేసుకుందాం. ఆ పీసెస్ని ఉడికేలాగా చూసుకోండి. అవి ఈవెన్గా ఉడకాలన్నమాట. అండ్ ప్రెస్ చేసి చూపిస్తాను అనమాట అవి ఎలా ఉడికే ఏంటి అనేది. అలా ఉడికితే సరిపోతాయి అన్నమాట. అవన్నీ ప్రెస్ చేస్తే అలా అవ్వాలి. ఇంకా అలా సరిపోతుందండి. దించేసుకుందాం. దించేసుకొని వేరే గిన్నెలోకి సపరేట్గా వాటర్ని తీసేద్దామండి. ముక్కలు అనేది కొంచెం చల్లగా అయ్యేలాగా చూసుకోండి. చల్లగా అయిన తర్వాత మనం ఇంకొక గిన్నె పెట్టుకొని, 1 కప్పు షుగర్ సరిపోతుందండి దానికి. నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను. 1 కప్పు షుగర్కి 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఎక్కువ వాటర్ పోసుకోకండి, షుగర్ సిరప్ అనేది ఎక్కువ మిగిలిపోతుంది అనమాట. అందుకని 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అది బాయిల్ అయిన తర్వాత పీసెస్ అన్నీ అందులో వేసేసుకుందాం. షుగర్ సిరప్ అనేది చాలా బాగా పట్టాలండి దానికైతే, ముక్కలకి. అవి బాగా ఒక 15 మినిట్స్ అనేది ఉడకనిద్దాం అనమాట అందులో నుంచి. తర్వాత మనం షుగర్ సిరప్ పట్టిందా లేదా అని చూస్తే తెలిసిపోతుంది అనమాట. తర్వాత బాగా ఉడికిపోయినాయండి. ఇలా సరిపోతాయి అన్నమాట. తర్వాత అది పూర్తిగా చల్లారిన తర్వాత 2 గిన్నెలు తీసుకొని ఆ 2 గిన్నెల్లో హాఫ్ వేసేసుకుందామండి ముక్కలు అనేది. కొంచెం షుగర్ సిరప్ కూడా ఉంచుకోండి అందులో, మొత్తం డ్రైగా చేసేయొద్దు. తర్వాత ఫుడ్ కలర్స్ కలిపేసుకుందాం. ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ తీసుకున్నాను నేనైతే. అందులో కొంచెం కొంచెం వేసేసుకొని మీకు సరిపడినంత కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దాని మీద మూతలు పెట్టేసుకొని అలా వదిలేయండి. ఒక నైట్ వదిలేస్తే షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటాయండి అవి అనేది. తర్వాత ఆరబెట్టేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా వచ్చాయి టూటీ ఫ్రూటీల్ని. ఒక బౌల్లో వేసేసుకున్నాను అనమాట నేను ఆరబెట్టి. చూసారు కదా చాలా బాక్స్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు బాగుంటాయండి అవి అనేది. తర్వాత జ్యూసెస్లోకి, కేక్స్లోకి వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఎప్పుడు పప్పుతో కాకుండా ఇలా వాటర్ మిల్క్తో ఒకసారి ట్రై చేసేయండి. ఇంకెంతే వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.